హలో ఫ్రెండ్స్, సోషల్ పోస్ట్ అప్డేట్స్ కు స్వాగతం. ఈ రోజు మనం ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయి అత్యంత రికార్డులు సృష్టిస్తున్న హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా చాలా అవైటెడ్ మూవీ. ఈ అవైటెడ్ మూవీ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి మళ్ళా సినిమా స్క్రీన్ మీద కనిపించబోతున్నాడు. సాధారణంగా ఈ సినిమాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఒక కొత్త జోష్ ఉంటుంది. ఆ జోష్ లో భాగమే ఈ రోజు 24 గంటల్లో 48 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇది చాలా హ్యాపీ న్యూస్ పవన్ కళ్యాణ్ అభిమానులకు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉన్నది. అదేంటంటే ఈ 48 మిలియన్ల వ్యూస్ పెయిడా జెన్యూనా? ఇప్పుడు సినిమా పరిశ్రమలో వస్తున్న టాక్ ఇదే. ఎందుకంటే సినిమా పరిశ్రమలో తెలుగు వర్షన్ లో రిలీజ్ అయిన హైయెస్ట్ వ్యూస్ లో ఇప్పుడు హరిహర వీరమల్లు అనేది మొట్టమొదటి స్థానంలో ఉన్నది. అంతకు ముందు పుష్ప 2 ఉన్నది. పుష్ప 2 కూడా 41 మిలియన్స్ మాత్రమే. ఓవరాల్ వరల్డ్ వైడ్ ఆల్ లాంగ్వేజెస్ లో ఇప్పటికి పుష్ప 2 ఫస్ట్ ప్లేస్ లో 62 మిలియన్స్ ఉండగా హరిహర వీరమల్లు మాత్రం వరల్డ్ వైడ్ లో 61 మిలియన్స్ దగ్గర ఉన్నది. ఈ మిలియన్స్ వ్యూస్ చాలా బాగున్నాయి చెప్పుకోవడానికి. అయితే పుష్ప 2 ఇప్పటికి అయిపోయింది, సినిమా వచ్చేసింది, హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది, సూపర్ హిట్ సాధించింది. దాని గురించి మనకి ఇప్పుడు ఆ ప్రస్తావన అవసరం లేదు. హరిహర వీరమల్లు ఇంకా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇది ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది, పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతున్నారు, ఈ కథ ఎలా ఉండబోతుంది, కథనం ఎలా ఉండబోతుంది, ఇది ఒక పీరియాడికల్ స్టోరీ చేయడం పవన్ కళ్యాణ్ కు ఫస్ట్ టైం. సో ఇందులో ఏ విధంగా చేయబోతున్నారు అనేది ఒక ఉత్కంఠ ఉన్నది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ట్రైలర్ మాత్రం ఇప్పటికే 48 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ 48 మిలియన్ల వ్యూస్ లో ట్రైలర్ మీద అనేకమైన రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. అసలు ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టుగా లేదని, సరైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదని, సరైన కట్ జరగలేదని, అంత ఇంట్రెస్టింగ్ గా లేదని, 1 మినిట్ మాత్రమే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది, ఆ తర్వాత రాను ఇంట్రెస్టింగ్ తగ్గింది అని ఇలా రకరకాల రివ్యూస్ వచ్చేసినాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమా మీద నెగిటివ్స్ రివ్యూ రావడం అంటేనే చాలా తక్కువ. అందులో నిజం ఉంటే తప్ప ఆ రివ్యూస్ రావు, వచ్చినా దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఈ దాంట్లో చాలా రివ్యూస్ నెగిటివ్ గానే వచ్చినాయి. ఆ నెగిటివ్స్ గా వచ్చిన రివ్యూలకే 48 మిలియన్ల వ్యూస్ వస్తే, ఒకవేళ పాజిటివ్ గా ఈ రివ్యూలు వచ్చి ఉంటే, నిజంగానే ట్రైలర్ అంత అద్భుతంగా ఉండి ఉంటే ఈ రికార్డులను ఇంకెవ్వరు భవిష్యత్తులో కూడా తిరగరాస్తారా అన్న పద్ధతిలో అన్ని వ్యూస్ వచ్చి ఉండేవేమో. అయితే ఇటీవల దిల్ రాజు గారు తమ్ముడు ట్రైలర్ రిలీజ్ లో ఒక విషయం మాట్లాడారు. సినిమాలో పెయిడ్ వ్యూస్ చాలా పెరిగిపోయినాయి. ఈ పెయిడ్ వ్యూస్ ఎంతగానో పెరిగిపోయినాయి అంటే అసలు సినిమాకు రీచ్ ఎంత వస్తుంది, సినిమా ఓపెనింగ్ రోజు ఎలాంటి కలెక్షన్లు వస్తాయి అని సినిమా ప్రొడ్యూసర్లకు డిస్ట్రిబ్యూటర్లకు కూడా తెలియనంత దారుణంగా ఈ పెయిడ్ వ్యూస్ పెరిగిపోయాయి. దీంతో అసలు సినిమా వాస్తవ పరిస్థితి ఏందో తెలియని ఒక కన్ఫ్యూజన్ కూడా డెవలప్ అయింది. ఇలాంటి పరిస్థితి ఈ సినిమా పరిశ్రమకు మంచిది కాదు. ఇక నుంచి మనం పెయిడ్ వ్యూస్ ఆపేద్దాము. వ్యూస్ కు డబ్బులు పెట్టి ఈ సాధించుకొని ఈ మిలియన్ల కొద్ది వ్యూస్ రావడం వల్ల నిజానికి సినిమాకు వస్తున్న ఉపయోగం ఏమీ లేదు. సినిమా కంటెంట్ బాగాలేకపోతే ఫస్ట్ షో తర్వాత సెకండ్ షో కూడా నడిచే పరిస్థితిలో లేదు. కంటెంట్ బాగుంటే ఎలాంటి పెయిడ్ వ్యూస్ లేకపోయినా, ఎలాంటి మిలియన్ వ్యూస్ లేకపోయినా అద్భుతమైన సక్సెస్ సాధిస్తున్నాయి అని ఆయన దానికి కోర్టు సినిమా ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. సో ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా, కంటెంట్ బాగుంటే, ట్రైలర్ వ్యూస్ లేకపోయినా సినిమా హిట్ అవుతుంది. జనాలు సినిమా హాల్ కు వస్తున్నారు, దాన్ని ఆదరిస్తున్నారు. కానీ హరిహర వీరమల్లు మరి చాలా వ్యూస్ సాధించిన నేపథ్యంలో హరిహర వీరమల్లు టీం ఈ రోజు ఇవన్నీ జెన్యూన్ వ్యూస్ అని ఏమన్నా చెప్పగలరా? నిజంగానే పవన్ కళ్యాణ్ కూడా పెయిడ్ వ్యూస్ చేయాల్సిన అవసరం ఉన్నదా? ఈ 48 మిలియన్ వ్యూస్ పెయిడ్ వ్యూస్ కాకపోతే వాస్తవానికి హరిహర వీరమల్లు బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాలి, పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టాలి, కలెక్షన్లు కనీసం 1000 కోట్లు దాటాలి. ఎందుకంటే ఆల్రెడీ పుష్ప 2కు 1800 కోట్ల వరకు వచ్చినది, 1000 కోట్లు బాహుబలికి వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఇన్ని మిలియన్ వ్యూస్ ట్రైలర్ సాధించిన నేపథ్యంలో, అదే విధంగా పవన్ కళ్యాణ్ కు ఉన్న విపరీతమైన క్రేజ్, ఎవరికి లేనంత క్రేజ్ పవన్ కళ్యాణ్ ఉన్నది. ఈ క్రేజ్ నేపథ్యంలో ఈ వసూల్లో వర్షం కురాలి. కానీ మరి ఇవి పెయిడ్ వ్యూస్ కానప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇవి పెయిడ్ వ్యూస్ కాదని హరిహర వీరమల్లు టీము గర్వంగా ధైర్యంగా చెప్పే వాళ్లకు ఆ ధీమా ఉన్నదా? ధీమా ఉంటే ఈ కలెక్షన్లు వస్తాయని సగర్వంగా ప్రకటించగలరా? ఈ పెయిడ్ వ్యూస్ పట్ల పరిశ్రమలో దిల్ రాజు మాట ఒకటి, పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్స్ మాట ఒకటి, ఇంకో సినిమా మాట ఒకటి. ఎవరి దారి వారిదేనా, లేకపోతే అందరూ ఒకే తాటి మీద ఉన్నారా? మా కుటుంబ సభ్యులము అంటారు. మా కుటుంబ సభ్యుల్లో ప్రొడ్యూసర్లలో దిల్ రాజు గారు, అదే విధంగా మిగతా వాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పరిశ్రమలో కొన్ని మంచి అలవాట్లను చేద్దాము, మంచి సంప్రదాయాన్ని తీసుకొద్దామని వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నానికి
పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నట్ట, లేకపోతే పవన్ కళ్యాణ్ టీము పవన్ కళ్యాణ్ తెలియకుండానే ఈ మిలియన్ వ్యూస్ ని పెయిడ్ వ్యూస్ గా ఏమైనా మార్చుకునే ప్రయత్నం చేస్తుందా? వీటన్నిటికీ సమాధానం హరిహర వీరమల్లు టీం చెప్పాలి. ఆ టీం నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అందరినీ ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? లేదా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు టీం అయినా ఇదానికి ఇవి జెన్యూన్ న్యూస్. రేపు కలెక్షన్లు కూడా అదే పద్ధతిలో రాబోతున్నాయి. మేము బాహుబలి పుష్పాలను మరిపించగలం, మాకు వచ్చిన వ్యూస్ ఒక్కటి కూడా పెయిడ్ కాదు, జెన్యూన్ అని చెప్పే ధైర్యం ఉన్నదా? లెట్స్ వాచ్. మరొకసారి మరో వీడియోతో ఇది రిలీజ్ అయినాక ఇదే సినిమా మీద ఇదే స్థాయిలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, ఏదైనా పొరపాట్లు ఉంటే కామెంట్ చేయండి, దీన్ని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాల మీద నర్మ గర్భంగా మాట్లాడుకునే విధంగా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకునే విధంగా మీరు మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.